నందమూరి బాలకృష్ణ గారి 112వ సినిమా. ఈ సినిమాకి మంత్రి నారా లోకేష్ గారు క్లాప్ కొట్టారు. అదేవిధంగా బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్వి గారు కెమెరాని ఆన్ చేశారు. మరి ఈ శుభ సూచకం అనేది నందమూరి ఫ్యాన్స్కే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సినిమా ప్రేమికులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే, నందమూరి బాలకృష్ణ గారు వరుసగా 5 సినిమాల్ని సూపర్ డూపర్ హిట్ సాధించారన్నమాట. సో ఇప్పుడు వరుస పెట్టి ఒక సినిమా తర్వాత ఒక సినిమాని ఫుల్ బిజీగా గడుపుతూ ఉన్నారు. అండ్ షూటింగ్ని కూడా చాలా వేగవంతం చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ జనరేషన్లో ఉన్నటువంటి యంగ్ హీరోలు కూడా ఒక సినిమాని తీసుకురావాలంటే దాదాపు ఒక సినిమాకి 2-3 సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. కానీ బాలకృష్ణ గారు ఆ విధంగా కాకుండా ఒక్క సంవత్సరంలో అట్లీస్ట్ ఒక్క సినిమా అయినా కూడా ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. ఇంకొక సినిమాని కూడా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. సో మరి ఈ ఇయర్ అఖండ 2 సినిమా వచ్చింది. అప్పుడే ఇప్పుడు ఇంకొక సినిమా NBK 111 అని చెప్పేసి గోపీచంద్ మల్లేని గారి దర్శకత్వంలో ఆ సినిమా కూడా శరవేగంగా సాగుతుంది. NBK 111 సినిమా షూటింగ్ ఇంకా కంప్లీటే కాలేదు. అప్పుడే NBK 112వ సినిమాని కూడా స్టార్ట్ చేసేసారనమాట. అమరావతిలో పూజాది కార్యక్రమాలు ఘనంగా చేశారు. ఆ ఒక కార్యక్రమానికి చీఫ్ గెస్ట్లుగా స్వయాన బాలకృష్ణ గారి అల్లుడు మన నారా లోకేష్ గారు హాజరయ్యారు. కందుల దుర్గేష్ గారు హాజరయ్యారు. ఇంకా చాలామంది కూడా ప్రొడ్యూసర్లు కావచ్చు అండ్ సినిమా టీం అందరూ కూడా రావడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమాలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే బాలకృష్ణ గారికి జంటగా విద్యా బాలన్ గారు నటించబోతున్నారు హీరోయిన్గా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. బట్ అధికారికంగా ఇంకా దాని గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. బట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అండ్ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా బాలకృష్ణ గారి యొక్క ఆ ఒక కాన్ఫిడెన్స్కి కావచ్చు, ఆయన యొక్క ఎనర్జీ లెవెల్స్కి కావచ్చు, నిజంగా అందరూ కూడా దండం పెట్టాలయ్యా బాబు అని చెప్పేసి జై బాలయ్య అని అంటూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నిజంగా యంగ్ హీరోలు కూడా ఒక సంవత్సరం ఒక సినిమా తీయలేకపోతున్నారు. ఈయన ఒక సంవత్సరం ఒక సినిమాని తీసుకురావడమే కాకుండా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం, ఇంకొక సినిమాకి సైన్ చేయడం, ఆ సినిమా ఇంకా పూర్తి కాకముందే ఇంకొక సినిమాని ఒప్పుకోవడం, ఈ విధంగా శరవేగంగా 2-3 సినిమాల్ని చేసేస్తూ ఉన్నారు. కానీ యంగ్ హీరోలు మాత్రం 2-3 సంవత్సరాలకు ఒక సినిమా, 4 సంవత్సరాలకు ఒక సినిమా, ఆ సినిమా కూడా వస్తుందంటే ఆ సినిమా హిట్ అవుతుందంటే దానికి కూడా జనాలు నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. కానీ బాలకృష్ణ గారి సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే చెప్పేస్తున్నారు సినిమా పక్కా హిట్ అని చెప్పేసి. సో ఇప్పుడు NBK 111 కావచ్చు, NBK 112 కావచ్చు, ఈ 2 సినిమాలు కూడా ఖచ్చితంగా హిట్ రాసి పెట్టుకోండి అంటూ ఇప్పుడే కూడా అందరూ చెప్పేస్తూ ఉన్నారు. అంటే ఆ విధంగా బాలకృష్ణ గారి సినిమాల పైన జనాలు నమ్మకం పెట్టుకున్నారు. మరి ఇక్కడ నారా లోకేష్ గారు క్లాప్ కొట్టారు కాబట్టి అంత శుభసూచకంగా జరుగుతుంది. చిన్న కూతురు కెమెరా ఆన్ చేసింది కాబట్టి ఇంకా ఈ సినిమాకి తిరిగే లేదు అనే విధంగా చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.